నిన్న యాదాద్రిలా సీఎం రేవంత్ సారు దంపతులు ఉత్తమ్ సారు కోమటిరెడ్డి సారు బెంచ్ మీద కూసోని డిప్యూటీ సీఎం భట్టి సారును కింద కూసోబెట్టిర్రు. ఆయన దళితుడు అని చెప్పి ఆయనను అవమానించిర్రు అని కోడై కూసిర్రు ప్రతిపక్ష పార్టీలోళ్ళు. ఇక ఆ ముచ్చట మీద దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు భట్టి సారు. చూడుర్రి. ఇక నిన్న యాదాద్రిలా సీఎం రేవంత్ సార్ పర్యటన సందర్భంగా సీఎం దంపతులు ఉత్తమ్ సారు కోమటిరెడ్డి సారు బెంచ్ మీద కూర్చుంటే డిప్యూటీ సీఎం భట్టి సారు చిన్న పీట మీద కూర్చున్నాడు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఇంకా వేరే పార్టీల ముఖ్య లీడర్లు భట్టి సార్ను అవమానించిరని కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అయిన ముచ్చట మనకు తెలిసిందే నాయే. ఇక ఈ వివాదం మీద డిప్యూటీ సీఎం భట్టి సారు మాట్లాడుకుంటా నేను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నా, దేవుని మీద భక్తి భావంతోనే అట్లా చేసినా అని క్లారిటీ ఇచ్చిండు సారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు మొక్కు చెల్లించినా అని చెప్పిండు సారు. యాదాద్రిల ఫోటో చూసి నాకు అవమానం జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు. నన్ను ఎవ్వరూ అవమానించలేదు, ఆ ఫోటోతోని కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యిండు సారు. నేను డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా, 3 శాఖలతోని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నా, నేను ఎవ్వరికీ తల వంచేటోడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చున్నటోని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు అని బీఆర్ఎస్ లీడర్లకు గట్టి కౌంటరే ఇచ్చిండు భట్టి సారు. గుడికెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలామంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను.